మిత్రులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీతారామ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం కొండమల్లేపల్లి ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరిగినది. ఆ వ్రత విధానాన్ని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నప్పుడు విన్న సకల శుభాలు సర్వ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ ఉన్న పురోహితులు వారు, ఈ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తున్న వారు తెలియజేయడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ భక్తులు ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇది ధ్వజస్తంభం. రాముల వారి ఆలయము, అదేవిధంగా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి 2 ధ్వజస్తంభాలు. నందీశ్వరుని చూస్తున్నాము. నందీశ్వరునికి పూజ చేస్తూ ఉన్న భక్తులు వీరంతా కూడా తెల్లవారుజామున వేకువజాము నుండే ఈరోజు ఆలయానికి భక్తులు పోటెత్తడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి రోజు. సంవత్సరమునందు వచ్చే 24 ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశి అన్నది చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తున్న దంపతులను చూస్తూ ఉన్నాము. ఈ ఆలయమునందున ఈరోజు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్న దంపతులు వీరంతా కూడా ఈ స్వామివారి వ్రతం ఆచరించే శక్తి లేని వారు కనీసము ఈ స్వామివారి వ్రతం చేస్తున్న సమయమునందున అక్కడ కూర్చొని భక్తి శ్రద్ధలతోటి విన్న చాలా పుణ్యం కలుగుతోంది. ప్రసాదాన్ని స్వీకరించిన చాలా పుణ్యం కలుగుతోంది అని పురోహితులు వారు తెలియజేయడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామిని చూస్తూ ఉన్నాము. సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానాన్ని చేస్తూ అందులోనే నీతిని కుల మత చిన్న పెద్ద పేద ధనిక ఇలాంటి తేడాలేమీ లేకుండా ఉండాలి అని బోధిస్తూ ఉన్న ఈ 5 కథలను పురోహితులు వారు చెప్పడం జరిగింది. ఓ ధనవంతుడు పేదవాడిని అవమానించడం వల్ల అతనికి కలిగిన ఫలితం, అనుభవించిన కష్టాలు వివరించడం జరిగింది. అదేవిధంగా ఒక పేదవాడు కష్టంతో స్వామివారి వ్రతాన్ని చేయటం వల్ల కలిగిన ఫలితాన్ని వివరించడం జరిగింది. వ్యాపారస్తుడు అబద్ధాలు ఆడటం వల్ల అతనికి కలిగిన ప్రతిఫలాన్ని ఈ కథ ద్వారాగా వివరించడం జరిగింది. ఓ రాజు అధికార దాహంతో ప్రజలను భగవంతుని లెక్క చేయని వారికి ఎలాంటి ప్రతిఫలం అనుభవించాడు అందరూ ఆచరించాలని రూలు లేకపోయినా వినటం వినకపోవటం, నమ్మటం నమ్మకపోవటం వారి వ్యక్తిగతాలకు వదిలేద్దాం. ఓం నమో నారాయణ.